హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక సెపరేట్ టాపిక్ గురించి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో పనికొచ్చేది ఒక సెపరేట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అది ఒక విజువలైజేషన్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఈ విధంగా పనికొస్తుంది. జనరల్గా మీరు విజువలైజేషన్ అనే పదాన్ని చాలా సందర్భాల్లో వినుంటారు. కానీ ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ సందర్భంలో అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఆ విజువలైజేషన్ అనే దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలనే దాని మీద ఫోకస్ చేద్దాం. సో దీంట్లో మల్టిపుల్ ఏరియాస్లో మనం విజువలైజేషన్ ఏదైనా అప్లై చేయడానికి ఛాన్స్ ఉంది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కనుక మీరు అబ్జర్వ్ చేసి ఉంటే దాంట్లో చాలా రకాల లేయర్స్లో మనం డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. రిక్వైర్మెంట్ గ్యాదర్ దగ్గర నుంచి, ప్లానింగ్ దగ్గర నుంచి, సో నెక్స్ట్ సిస్టమ్ అనాలిసిస్, డిజైన్, తర్వాత కోడింగ్, డీబగ్గింగ్, టెస్టింగ్, ఇంప్లిమెంటేషన్, ఇలా చాలా రకాల స్టేజెస్ మనకి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కానీ దాంట్లో కొన్ని స్పెషల్ కేసెస్లో మాత్రం కొంచెం మనం విజువలైజేషన్ అనేది ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విజువలైజేషన్ అంటే ఏంటి, ఏ సందర్భంలో విజువలైజేషన్ ఏదని మనం మాట్లాడడానికి ఛాన్స్ ఉంది. మీరు ఏదైనా ఒక దాన్ని ఎదురుకుండా ఒక దాన్ని ఉంటే దాన్ని చూసి అర్థం చేసుకుని ట్రై చేయడం వేరు. కానీ ఇలా ఉంటే, ఇలా చేస్తే ఇలా రావడానికి ఛాన్స్ ఉంది అని చెప్పి ముందరగానే దాని గురించి ఒక రకమైన అవగాహన రప్పించుకోవడం వేరు. విజువలైజేషన్ లేయర్ అనేది ఏం క్రియేట్ చేస్తుంది అంటే అలాంటి ఒక పర్స్పెక్టివ్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఇప్పటికి రెడీగా అది లేదు, కానీ ఇన్ ఫ్యూచర్లో రాబోతోంది. అలా రావాలి అంటే దాంట్లో ఈ కాంపోనెంట్స్ ఇలా ఉండాలి, లేకపోతే దాని డిజైన్ ఇలా ఉండాలి, లేకపోతే కనుక దాంట్లో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఈ ప్రాబ్లమ్స్ రావడానికి స్కోప్ ఉంది, ఇలాంటి స్కోప్లో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దీన్ని ఇలా సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉండాలి, లేకపోతే దాన్ని ఇలా హ్యాండిల్ చేసేందుకు అవకాశం క్రియేట్ చేసుకుంటాలి. ఇలా ప్రతి సందర్భంలో మనం ఏం చేస్తామంటే ఒక పర్స్పెక్షన్ ఉంటుంది. ఆ పర్స్పెక్షన్ బట్టి దానికి ఒక ఊహ అంటే ఇమాజినేషన్ కూడా తోడవ్వాలి దానికి. ఆ ఇమాజినేషన్ చేసుకుంటూ దానికి ఒక రకమైన పిక్టోరియల్ రిప్రజెంటేషన్, లేకపోతే ఎక్కువగా ఒక డయాగ్రమాటిక్గా విజువల్ రిప్రజెంటేషన్ అనేది మనకు అవసరం అవుతుంది. ఈ సందర్భంలో విజువలైజేషన్ అనేది ఆ కాంటెక్స్ట్ ఆఫ్ ద విజువలైజేషన్ అనేది దాని గురించి మాట్లాడుకుంటున్నట్టు అనమాట. సో రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లయింట్ అనేవాడు వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ తోటి వాళ్ళు వచ్చి మనకి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ మాకు సాల్వ్ చేసి పెట్టండి అన్నప్పుడు దాంట్లో మనం రకరకాల టూల్స్ వాడి వాళ్ళకంటే ఒక రకమైన మాకప్ని క్రియేట్ చేయడం, లేకపోతే ఒక ఫ్లోని క్రియేట్ చేసి ఆ ఫ్లోని బట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు అనుకున్న ఎక్స్పెక్టేషన్ చేసింది మనం అనుకున్నది ఒకటైనా కదా అని చెప్పి ఫైనలైజ్ చేసుకునే దగ్గర విజువలైజేషన్ అనేది చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే రిక్వైర్మెంట్స్ అనేవి చెప్పినప్పుడు చాలా బుల్లెట్ లిస్ట్ లాగో లేకపోతే చాలా పైన చెప్పినట్టు అనిపిస్తుంది. మీరు ఇన్డెప్త్ అనాలిసిస్ చేస్తే కానీ దాని గురించి క్లియర్గా అర్థం కాదు. సో ఆ రిప్రజెంటేషన్ ఎప్పుడైతే మీరు పిక్చర్లోకి తీసుకొస్తారో విజువల్గా దాంట్లో కొన్ని ఇన్ఫోగ్రాఫిక్స్ని క్రియేట్ చేయడం కానీ, లేకపోతే కనుక వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి కొన్ని ఆర్కిటెక్చర్ డయాగ్రామ్స్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే కొన్ని మాకప్ స్క్రీన్స్ డిజైన్ చేయడం కానీ, ఇలాంటివన్నీ మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్తే కనుక ఫండమెంటల్గా ఒక కామన్ లాంగ్వేజ్కి మనం బైండ్ అవుతున్నామని అర్థమవుతుంది. క్లయింట్కి అర్థం అవ్వాలి, టెక్నికల్ టీమ్కి ఎవరికైతే ఉందో టెక్నికల్ టీమ్కి అర్థం కావాలి, నాన్ టెక్నికల్ టీమ్కి కూడా అర్థం కావాలి. అలా ఒక కామన్ లాంగ్వేజ్ని క్రియేట్ చేసుకునేలాగా విజువలైజేషన్ లేయర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సెకండ్ స్టేజ్ సిస్టమ్ డిజైన్ దగ్గర. సిస్టమ్ డిజైన్ కన్నా ముందర జనరల్గా మనం సిస్టమ్ ఇంజనీరింగ్ అనే దానికి అర్థం చేసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది లిటిల్ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ సిస్టమ్ ఇంజనీరింగ్, సిస్టమ్స్ ఇంజనీరింగ్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే దాంట్లో ప్యూర్గా సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఆర్ సాఫ్ట్వేర్ లైబ్రరీస్ మాత్రమే ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ సిస్టమ్స్ ఇంజనీరింగ్ అనేది తీసుకుంటే కనుక దాంట్లో మల్టిపుల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు దాంట్లో ఏదైనా ఎంబెడెడ్ సిస్టమ్స్కి సంబంధించిన లేకపోతే ఒక రోబోటిక్స్కి సంబంధించిన డిజైన్స్ మీరు డెవలప్ చేస్తున్నారు అంటే వాటిలో ఫస్ట్ ఫండమెంటల్గా మీకు దాంట్లో ఏ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయనేది ఫస్ట్ మీకు క్లారిటీ రావాలి. దాంట్లో మెకానికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, తర్వాత ఒక వర్చువల్ రియాలిటీకి సంబంధించిన సిమ్యులేషన్ సిస్టమ్స్ ఉండొచ్చు, దాంట్లో సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఉంటాయి. ఇలా మల్టిపుల్ సిస్టమ్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఒకదానికి మధ్యన ఇంటరాక్షన్స్ అనేవి చాలా క్రియేట్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ముందర ఎప్పుడైతే విజువలైజ్ చేసుకున్నారో అంటే మన దగ్గర ఉన్న ప్రాబ్లంకి ఏ సిస్టమ్స్ అనేవి మనకు ఉన్నాయి,
ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలంటే దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు, అలాంటి వాటి అన్నింటినీ మనం సిస్టమ్ డిజైన్లో ఇంక్లూడ్ చేస్తాం. దాంట్లో టార్గెట్ ఆడియన్స్ కానీ, లేకపోతే ఆ టార్గెట్ ఆడియన్స్లో ఎండ్ యూజర్స్, ఎలాంటి రోల్స్ ఉన్న వాళ్ళు ఆ పర్టికులర్ సిస్టమ్ని ఉపయోగించబోతారు అనేది మనం డిజైన్ చేసుకునేటప్పుడు విజువలైజ్ చేసుకుంటే, దానికి టూల్స్ మనకి యూఎంఎల్ డయాగ్రామ్స్ని తయారు చేయడానికి యూఎంఎల్ టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ని వాడుకొని అలాగే మాకప్ స్క్రీన్స్ లాంటి వాటిని వాడుకొని మనం ఈ సిస్టమ్ డిజైన్ అనేది చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో విజువలైజేషన్ లేయర్ అనేది సిస్టమ్ డిజైన్లో ఎలా ఉపయోగపడుతుంది అంటే, అందు గురించే సిస్టమ్స్ ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్లో కానీ, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్లో కానీ కాంపోనెంట్స్ ఏంటి, ఇంటరాక్షన్స్ అమాంగ్ ద కాంపోనెంట్స్ ఏంటి, యూజర్స్ ఎవరు, ఆ యూజర్స్కి సిస్టమ్కి మధ్యన ఇంటరాక్షన్స్ ఎలా ఉంటున్నాయి, దీంట్లో ఏ సందర్భంలో ఏ పర్టికులర్ కాంపోనెంట్ అనేది యాక్టివ్ అవుతుంది, ఏది డియాక్టివేట్ అవుతూ ఉండాలి, అలాగే దీని మధ్యన ప్రతి స్టేజ్లో నుంచి ఒకదానికి సీక్వెన్స్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మనం ఈ సిస్టమ్ డిజైన్లో చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి విజువల్ రిప్రజెంటేషన్ అనేది మోర్ వాల్యూని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ అల్గారిథం డెవలప్మెంట్ దగ్గర చాలా సందర్భాల్లో డెవలపర్స్ ఎవరైతే కోడ్ని డెవలప్ చేస్తారో, అయితే అల్గారిథంని ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకుని ట్రై చేస్తారో, అల్గారిథం రాయాలి అంటే కనుక ఫస్ట్ మనం విజువలైజేషన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంలో ఎగ్జాక్ట్గా ఏ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని మనం ఇన్వాల్వ్ చేసుకుంటూ వెళ్తే దీన్ని మోర్ సోఫిస్టికేటెడ్గా, మోర్ యాక్యురేట్గా, మోర్ ఆప్టిమైజ్డ్ వేలో మనం ఆ సొల్యూషన్ని రప్పించడానికి ఛాన్స్ ఉంటుంది అనేది అల్గారిథం డెవలప్మెంట్లోకి వస్తుంది. దానికి ఖచ్చితంగా విజువలైజేషన్ అనేది చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. ఎందుకని విజువలైజేషన్ అనేది అక్కడ ఎప్పుడైతే లేదో ఆ సందర్భంలో ఏమవుతుంది అంటే, మీరు ఒక బ్లైండ్గా వాళ్ళు ఇచ్చిన సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని ఫాలో అయిపోతూ రాస్తారు తప్ప దాంట్లో వచ్చే మల్టిపుల్ సెనారియోస్ ఏంటి, లేకపోతే దాంట్లో వచ్చే టెస్ట్ కండిషన్స్ ఏంటి, రూల్స్ ఏముండొచ్చు, ఈ పర్టికులర్ బిజినెస్ రూల్ తీసుకొచ్చి దీంట్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇలాంటివన్నీ మీరు విజువలైజ్ చేసుకోకుండా కనుక మీ యొక్క అల్గారిథంని ఇంక్లూడ్ చేసుకుంటూ వచ్చారు అంటే ఇట్ విల్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్. ఎందుకంటే జనరల్గా ఏదైనా ఒక అల్గారిథం డెవలప్ చేసేటప్పుడు మనం ప్రాబ్లమ్ స్పేస్ని కన్సిడర్ చేస్తాం. దాని కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ ఎంత ఉండాలి, స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత ఉండాలి, ఎలాంటి రిసోర్సెస్ అవసరమవుతాయి, మనం తయారు చేసిన అల్గారిథం అనేది ఒక సింగిల్ సిపియూ మీద రన్ అవుతుందా, లేకపోతే మల్టీ కోర్ సిపియూ మీద రన్ అవుతుందా, లేదా జీపీయూ మీద రన్ అవుతుందా, టీపీయూ మీద రన్ అవుతుందా, ఇలాంటివి చాలా రకాల ఎలిమెంట్స్ అనేవి పిక్చర్లోకి వస్తాయి. ప్రతి స్టేజ్లోనూ కూడా మనం అందుకనే ప్రాబ్లమ్ని డీటెయిల్డ్గా అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగానే మనం అల్గారిథంని ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు మనం ఆప్టిమైజ్డ్ వేలో సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అల్గారిథం డెవలప్మెంట్లో కూడా విజువలైజేషన్ అనేది చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏది కంటికి కనిపించదు, అన్నీ యాక్చువల్గా మీరు ఇమాజినేషన్ చేసుకుంటారు, లేకపోతే విజువలైజ్ చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఇలా ఉంటే అని ఊహించుకుని రాయాలి తప్ప అక్కడ ఉండిన దాన్ని చూసి మనం రాయడానికి ఏముండదు. ఇది కూడా ఒక రకంగా మనం ఒక మూవీని తయారు చేయడానికి ముందర ఒక మూవీని మనం చూస్తున్నట్టే లెక్క. ఒక డైరెక్టర్ మైండ్లో ఎలాగైతే రాబోయే అవుట్పుట్ కనిపిస్తుందో, అలాగే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ మైండ్లో కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండే డిఫరెంట్ రోల్స్లో ఉండే ఎంప్లాయీస్లో కూడా ఖచ్చితంగా ఆ పర్టికులర్ విజువలైజేషన్ లేయర్ అనేది చాలా ఎక్కువగా స్ట్రాంగ్గా ఉండాలి. అది లేకపోతే కనుక డెవలప్మెంట్ అనే దాంట్లో చాలా ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో అల్గారిథం డెవలప్మెంట్ అనేది ప్రీ కోడింగ్ పార్ట్ యాక్చువల్లీ. సో అల్గారిథంని విజువలైజ్ చేసుకోవడంలో పర్ఫెక్ట్నెస్ వస్తే ఆటోమేటిక్గా కోడ్ని ఇంప్లిమెంట్ చేయడంలో కూడా పర్ఫెక్ట్నెస్ వస్తుంది మీకు. అండ్ నెక్స్ట్ వన్ డీబగ్గింగ్ అండ్ టెస్టింగ్ దగ్గర. టెస్టింగ్ అనే దాంట్లో జనరల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే టెస్ట్ కేసెస్ కానీ సెనారియోస్ కానీ కొన్ని ఉంటాయి. కొన్ని మీరు విజువలైజ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ సందర్భంలో ఈ ఇన్పుట్ ఇస్తే కనుక, ఇలాంటి సందర్భంలో ఇలాంటి యూజర్ ఇలా జరిగితే కనుక అనే ఇన్ని ప్రశ్నల మధ్యన మనం ఒక సరైనవి క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇట్ ఈస్ లైక్ ఏ విజువలైజేషన్ లేయర్. అంటే నా దగ్గర అలాంటి ఒక సెనారియో క్రియేట్ అయింది, అలాంటి యూజర్స్ ఎవరో ఉన్నారు, అలాంటి ఇన్పుట్ ఏదో ఇస్తున్నారు, అలాంటప్పుడు మనకి ఎలా జరుగుతుంది అనేది ఒక విజువలైజేషన్ క్రియేట్ చేసుకుంటేనే అప్పుడు మనం రాయబోయే టెస్ట్ కేసెస్లో అలాంటి క్వాలిటీ టెస్ట్ కేసెస్ మనం డెవలప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే డెవలపర్స్ అనేవాళ్ళు వాళ్ళు యూజర్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని 90% వాళ్ళకి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ దాంట్లో హిడెన్గా ఉండే ప్రాబ్లమ్స్ని మనం ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. కానీ క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్స్ ఆర్ క్యూఏ ఇంజనీర్స్ కానీ టెస్ట్ ఇంజనీర్స్ అని అంటాం, వాళ్ళు కానీ ఏం చేయగలుగుతారు అంటే దే ఆర్ హ్యావింగ్ ఏ
ఇంటర్నల్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ టు అండర్స్టాండ్ వాట్ మైట్ బి కమ్ ఇన్ టు పిక్చర్ అని అర్థం చేసుకోవడానికి అగైన్ దే నీడ్ టు క్రియేట్ ఏ విజువలైజేషన్ ఎక్సర్సైజ్. ఇఫ్ దిస్ ఇన్పుట్ ఈజ్ లైక్ దిస్, ఇఫ్ ద అవుట్పుట్ ఈజ్ లైక్ దిస్ and the scenarios are coming into picture in this model, then how can we solve this problem అనే వాటిని మీరు చాలా క్లియర్గా అక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి డీబగ్గింగ్ అండ్ టెస్టింగ్ దగ్గర కూడా మనకి చాలా సందర్భాల్లో విజువలైజేషన్ అనేది అవసరం అవుతుంది. నెక్స్ట్ ఇంకా ప్యూర్గా ఫిజికల్గా ఇంట్యూటివ్గా మనం తయారు చేయగలిగే సందర్భం ఉన్నది. ఇంకా నెక్స్ట్ది యూజర్ ఇంటర్ఫేస్ అంటే యూజర్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ కూడా విజువలైజేషన్ అనేది ఒకటి యూజర్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసేటప్పుడు విజువల్గా ఎలాగో కనిపిస్తుంది. మీకు అక్కడ స్క్రీన్స్ ఉంటాయి, స్క్రీన్లో ఏ బటన్ ఎక్కడ పెడుతున్నారు, మెనూస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, లేకపోతే డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తుంటే కనుక డాష్ బోర్డ్ అనేది అపీలింగ్గా ఉందా లేదా, అది మోర్ ఆ రోల్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో ఆ యూజర్కి ఆ రోల్కి ఇది సూటబుల్గా ఉందా లేదా, ఇలాంటివన్నీ యూజర్ ఇంటర్ఫేస్లో విజువలైజ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. బట్ యూజర్ ఎక్స్పీరియన్స్ సైడ్ ఒక బటన్ని లెఫ్ట్ సైడ్ పెడితే ఈజీగా నావిగేట్ చేయడం అవుతుందా, వెళ్తే రైట్ సైడ్ పెడితే ఈజీగా నావిగేట్ చేయడం కుదురుతుందా, లేకపోతే ఏ పర్టికులర్ ఐటమ్స్ అనేవి ఫ్రీక్వెంట్గా యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి యూజర్స్, అలాగే దాంట్లో ఏ పర్టికులర్ ఆప్షన్స్ని ఎక్కువ మంది దాంట్లో వాడతారు, ఇలాంటివన్నీ యూజర్ ఎక్స్పీరియన్స్లోకి వస్తాయి. అంటే వాళ్ళు ఆ పర్టికులర్ టూల్ని కానీ లేదా ఆ పర్టికులర్ విండోని కానీ వాడుతున్నప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఫ్లెక్సిబిలిటీస్ కానీ లేకపోతే హర్డిల్స్ కానీ ఆ రెండు కూడా మనకి యూజర్ ఎక్స్పీరియన్స్ కింద ఎక్కువ వస్తాయి. అందుకని మీకు ఎప్పుడు కూడా యూజర్ ఎక్స్పీరియన్స్ని బేసిస్ మీద యూజర్ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంట్యూటివ్గా ఎప్పుడైతే లేదో ఆటోమేటికల్గా యూజర్ ఇంటర్ఫేస్ అనే దాంట్లో మళ్ళీ తిరిగి మీరు మార్పులు చేర్పులు చేస్తూ ఉండాల్సిన అవసరం వస్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ అనే దాంట్లో కూడా అందుకనే విజువలైజేషన్ లేయర్ అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ యూజర్స్ అనే వాళ్ళకి ఎలాంటి దానికి మీకు ఆర్ ఏ ప్లేసెస్లో ఎలాంటి ఐటమ్స్ని ఇంక్లూడ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది అనేది ఫస్ట్ అర్థం చేసుకోగలిగితే అప్పుడు ఆ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఎఫిషియెంట్గా వస్తుంది. అలాగే మీరు వాడే కలర్స్ దగ్గర కానీ ఫాంట్స్ దగ్గర కానీ అది ఈ కలర్స్ ఫాంట్స్ తర్వాత ఐటమ్స్ ఏవైతే యూజ్ చేస్తారో వేరియస్ కాంపోనెంట్స్ అలాంటివన్నీ కూడా మీ కాంటెక్స్ని బేస్ చేసుకుని ఆ పర్టికులర్ స్క్రీన్లో ఆ పర్టికులర్ సందర్భానికి ఏ కలర్ కాంబినేషన్ అయితే ఏ ఫాంట్ కాంబినేషన్ ఎలాంటి సైజెస్ కాంబినేషన్స్ ఉండాలనేది కూడా చాలా చాలా ఒక సైన్స్. అది టెక్నికల్ ఇట్ ఈస్ లైక్ ఏ సైన్స్. అందుకని అక్కడ చాలా చాలా ఇమాజినేషన్ అండ్ విజువలైజేషన్ అనేది ఖచ్చితంగా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకా కొలాబరేషన్ అండ్ కమ్యూనికేషన్. మనం కమ్యూనికేషన్ చేసేటప్పుడు జనరల్గా మన ప్రీ సేల్స్ టీమ్స్ కానీ ఇలాంటి వాళ్ళు తీసుకుంటే కనుక మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు మోర్ అపీలింగ్గా ఒక స్టోరీ బోర్డ్ని క్రియేట్ చేస్తారు, ఒక స్టోరీ లైన్ క్రియేట్ చేసుకుంటారు, దానికి ఒక స్టోరీ బోర్డ్ని క్రియేట్ చేసుకుంటారు. ప్రతి స్టోరీ బోర్డ్లోనే ఒక పర్టికులర్ కొన్ని క్యారెక్టర్స్ గురించి ఒక ప్రాబ్లం గురించి ఒక డిఫరెంట్ లెవెల్లో వాళ్ళు దాన్ని క్లయింట్కి ప్రొజెక్ట్ చేయడానికి లేకపోతే వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఒక డీల్ని మనం క్లోజ్ చేయాలి అంటే కనుక వాళ్ళు చెప్పే స్టోరీ లైన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండడం ఒకటైతే ఆ స్టోరీని మీరు తిరిగి కన్విన్స్ చేయాలంటే స్టోరీ బోర్డ్ దాంట్లో ఉండే విజువలైజేషన్ ఎలిమెంట్స్ చాలా చాలా క్లియర్గా ఉండాలి. ఎండ్ యూజర్ ఏ ప్రాబ్లమ్ని ఈ ప్రాబ్లంతో వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి రిలేట్ అవుతూ కనెక్ట్ చేసేలాగా మనం మాట్లాడుతున్నప్పుడే దానికి ఆ పర్టికులర్ కనెక్షన్ అనేది క్రియేట్ అయ్యేలా చేయాలి అంటే అంత విజువలైజేషన్ చేసుకుంటే ఆ డీటెయిల్డ్ లెవెల్లో విజువలైజేషన్ చేసుకుంటేనే అది అవుతుంది. అందుకని కమ్యూనికేషన్ రెండోది మన బ్రెయిన్కి ఉన్న మేజర్ది న్యాచురల్ లాంగ్వేజ్ని అండర్స్టాండింగ్ చేసుకోవడం కాదు, ఎక్కువ ఇమేజెస్ని అండర్స్టాండ్ చేసుకోవడం దానికి ఈజీ. అంటే ఎక్కువ లాంగ్ టర్మ్ మెమరీ కూడా ఇమేజ్ పరంగా ఏదైనా క్రియేట్ చేసుకోగలుగుతుంది. సో ఈ పర్స్పెక్టివ్ని అర్థం చేసుకుంటే కనుక మనం క్రియేట్ చేసే ఏదైనా సరే ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తే మనం ఒక 100 సెంటెన్సెస్ని లేకపోతే 1000 సెంటెన్సెస్ని మాట్లాడాల్సిన అవసరం రాదు. అది చాలా చాలా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తుందని అంటారు అందు గురించే. కాబట్టి అలాంటి విజువలైజేషన్ ఎలిమెంట్స్ని ఎలా తీసుకురావాలి, ఎక్కడెక్కడ ఎంత మోతాదులో దానికి యానిమేషన్ ఎఫెక్ట్స్ ఇవ్వడం లాంటిది కానీ లేకపోతే అటెన్షన్ ఎక్కువ ఎక్కడ గ్రాప్ చేయాలనే దానికి దగ్గర అటెన్షన్ గ్రాప్ చేసే పొజిషన్ దగ్గర ఎలా దాన్ని ఇంక్లూడ్ చేయాలనే దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే మనం మాట్లాడే దానికన్నా మన ఇమేజ్ అనేది ఎక్కువ కమ్యూనికేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది.
నెక్స్ట్ మెయింటెనెన్స్ అండ్ ఇవల్యూషన్. కోడ్ మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలు ఏమొస్తుందంటే ఓల్డ్ కోడ్ ఆర్ లెగసీ కోడ్ ఏదైనా ఉండడం, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఉన్న డెవలప్మెంట్ని మైగ్రేట్ చేసి ఒక మోడర్న్ డెవలప్మెంట్కి మార్చాలనుకున్నప్పుడు దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్. దాంట్లో మేజర్ ఛాలెంజెస్ ఏమొస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైగ్రేషన్ ఆఫ్ ద సోర్స్ కోడ్, ఓల్డ్ సోర్స్ కోడ్ని తీసుకెళ్ళి న్యూ సోర్స్ కోడ్లోకి మార్చాలి అంటే ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద డిపెండెన్సీస్ అమాంగ్ ద మాడ్యూల్స్ మధ్యన డిపెండెన్సీస్ అనేవి తెలియాల్సిన అవసరం వస్తుంది. అక్కడ ఖచ్చితంగా అందు గురించి ఎలాంటి విజువలైజేషన్ పరంగా మనకు ఈజీగా ఉండాలి అంటే డిపెండెన్సీ గ్రాఫ్స్ అనేవి బాగా హెల్ప్ఫుల్ చేస్తాయి మనకి. ఎప్పుడైతే డిపెండెన్సీ గ్రాఫ్స్ని పిక్చర్లోకి తీసుకొస్తే అసలు ఏ మాడ్యూల్ నుంచి ఏ మాడ్యూల్కి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది, ఎలాంటి డిపెండెన్సీస్ ఉన్నాయి. అలాగే మీరు క్లాస్ డయాగ్రామ్స్లో ఇంటరాక్షన్స్ని తీసుకుంటే కనుక రిలేషన్షిప్స్ చూస్తే ఏ క్లాసెస్లో ఏ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఆ క్లాస్ నుంచి ఆ క్లాస్కి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది. అలాగే ఈఆర్ డయాగ్రామ్స్ తీసుకున్నారంటే కనుక, డేటా ఫ్లో డయాగ్రామ్స్ తీసుకున్నారంటే కనుక ఇలాంటివి డయాగ్రామ్స్ అన్నీ మనం తీసుకునే కాంటెక్స్ట్ని బట్టి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో, అంటే డేటాబేస్ పరంగా అయితే కనుక ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్స్ అనే వాటిని ఉపయోగించినప్పుడు బాగా విషయం అర్థమవుతుంది. ఏవైతే 1 to 1, many to many, 1 to many ఇలాంటి రిలేషన్షిప్స్ ఎలాగ క్రియేట్ అవుతున్నాయి, అసోసియేషన్స్ ఎలా ఉన్నాయి, స్పెషలైజేషన్స్ ఎక్కడ, జనరలైజేషన్స్ ఎక్కడ, ఇలాంటి సందర్భాలన్నీ కూడా మీరు క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆబ్జెక్ట్ రిలేషన్ డయాగ్రామ్స్ కానీ, లేకపోతే డేటా ఫ్లో డయాగ్రామ్స్ కానీ, సో కాంపోనెంట్ డయాగ్రామ్స్ కానీ, డిప్లాయ్మెంట్ డయాగ్రామ్స్ కానీ, ఇలాంటి డయాగ్రామ్స్ అన్నీ ఉపయోగించుకుంటూ ఉంటే కనుక ఈ ఎంటైర్ మెయింటెనెన్స్ అండ్ ఎవల్యూషన్ మైగ్రేషన్ ప్రాసెస్ అనేది చాలా స్మూత్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా అవ్వాలి అంటే కనుక మనం అలాంటి విజువల్ ఎలిమెంట్స్ని అప్పీలింగ్గా మనం క్రియేట్ చేస్తే అది ఒకటి మనకి ఉపయోగపడుతుంది. రెండవది మనం ఎప్పుడైనా ఇదే వర్క్ని ఇంకొకరికి హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా మనం ఆ కేటీకి చాలా స్మూత్గా దాన్ని హ్యాండిల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో మీకు ఒక వాల్యూని క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మరింకో కొత్త కాన్సెప్ట్ తోటి రావడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో ఇచ్చిన ఒక ఫామ్ని ఫిల్ చేస్తే ఆ డౌట్స్ని నేను ఇంకొక వీడియో రూపంలో కానీ, లేకపోతే మీకు మీరు సబ్మిట్ చేసే మెయిల్కి నేను ఒక మెసేజ్ కింద కానీ పంపించడం జరుగుతుంది. సో నచ్చితే లైక్ చేయండి, 10 మంది షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.